UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అసలు ఆర్డర్ ఇచ్చిన 1 o'clock నుంచి ఇప్పుడు 5 o'clock వరకు న్యూస్లే లేవు. అంటే నేను ఫైట్ చేస్తే న్యూస్ వద్దు. అది ప్రత్యేక హోదా అయినా పర్వాలే కాదు, ప్రత్యేక హోదా అయినా పర్వాలేదు. రెండోది స్టీల్ ప్లాంట్ ఆపిన, రైతులకు న్యాయం చేసిన, నిరుద్యోగులకు న్యాయం చేసిన, కంపెనీలు తీసుకొచ్చిన ఆ పాలు కేఏ పాలు తీసుకొస్తే న్యూస్ వేయకండి అని కొంతమంది నిర్ణయించుకున్నారు. చిత్తశుద్ధి ఉన్నవారు మాత్రం ఇంతకంటే పెద్ద న్యూస్ ఇప్పుడు మీకు చెప్పకూడదు. అక్కడ కోర్టులో ఎందుకు లేట్ అయింది, నేను 4కి వస్తానని 4:30 అంటే అక్కడ సెలబ్రేషన్స్. బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్తో సహా నన్ను కలిసి వచ్చిస్తుంటే కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్. ఎందుకు ఇంతవరకు ఎవరు ఇలాంటి బిల్లు వేయలేదు, ఇలాంటి ఆర్డర్ తీసుకురాలేదు. మరి ఆ 3,000 మంది లాయర్లకే తెలిసింది, ఎందుకంటే ఇది లైవ్ వచ్చి ప్రతి న్యూస్ అయింది. కానీ మరి మీడియా ద్వారా న్యూస్ చేస్తే నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని హోప్ ఉంటుంది, కంపెనీలు వస్తాయి అని హోప్ ఉంటుంది, ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయని హోప్ ఉంటుంది, రైతులకు హోప్ ఉంటుంది. చేయలేమా? నేను సాధించింది ఏది లేదు దేవుని కృపలో. చట్టాల ద్వారా, కోర్టుల ద్వారా, ప్రజల ప్రార్థనల ద్వారా, మీడియా సహాయంతోనే ఏదైనా మనం గెలగాలి. ఈరోజు కలకత్తా రేప్ కేసు ఎందుకు ఎంత పెద్ద న్యూస్ అయింది? మీడియా. తతిమాయి లక్షలు కేసులు ఎందుకు న్యూస్ అవ్వలేదు? అవి మీడియా ఫోకస్ చేయలేదు. ఏదో ఒకటి ఫోకస్ చేయాలి కదా. ఎంతకంటే పెద్ద న్యూస్ ఏంటి 15 కోట్లు తెలుగు ప్రజలకి? ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు 2014 నుంచి 24 వరకు ప్రత్యేక హోదా మీద కేసు వేయలేదు కదా. ప్రైమ్ మినిస్టర్ని హోల్డ్ చేయలేదు కదా అకౌంటబుల్గా. అప్పుడు సోనియా గాంధీ వాగ్దానం చేశారు, ప్రధానమంత్రి బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు వాగ్దానాలు చేశారు. మరి ఇద్దరు ఎందుకు తప్పించుకుంటున్నారు? కమిషన్ ఎందుకు వేశారు 14? ఆ కమిషన్ ఏం మిస్గైడ్ చేస్తుంది? 60-40 ఎందుకు? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.